హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 'స్వయంభూ ద ఎపిక్' టీజర్‌కి రియాక్ట్ అవ్వబోతున్నాం. సో, అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సాక్షాత్తు ఆ సదాశివుడే దిగి వచ్చి శ్రీరాముడికి అందించిన ఈ సెంగోలుకి కూడా అరణ్యవాసమా, యుద్ధమా, అంతరయుద్ధం. ఇంత పెద్ద రాజ్యాన్ని చేజెక్కించుకున్నాం కానీ ఆ సెంగోలు వల్ల ఇంకెంతకాలం వీళ్ళ నోలని కత్తులతో మూయించాలి కాలబందక. కాలం కత్తై దూస్తే కాపాడే కవచం ఒకటి కావాలి కదా. మా దగ్గర ఫీల్ వస్తుంది. బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది. ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా యుద్ధం నిలవదు కృష్ణ. అదే యుద్ధ నీతి. ఒక వ్యక్తే కదా అని వదులుకుంటే ఆ ఇంటిని, ఒక ఇల్లే కదా అని వదులుకుంటే ఆ గ్రామాన్ని, ఒక గ్రామమే కదా అని వదులుకుంటే ఆ రాజ్యాన్నే వదులుకోవాల్సి వస్తుంది. డైలాగ్ మారమాము. ఇది నీతి కాదు, నిజం. స్వయంభూ. నైస్. ఇంట్రెస్టింగ్. అంటే కొత్తగా ఉంది. అంటే ఏదో డిఫరెంట్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎందుకో కొన్ని పాత సినిమాలు చూస్తున్నట్టు కూడా అనిపించింది నాకైతే. అంటే ఒక ఎంట్రీ సీన్ చూస్తుంటే మాదిరా ఎంట్రీ అన్నట్టుగా అనిపించింది. ఒక ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే మన బాహుబలి బాహుబలి ఫైట్ గుర్తొచ్చింది. సీక్వెన్స్ యాహ్! బాహుబలి ఫైట్ సీక్వెన్స్ చూస్తున్నట్టు అనిపించింది. అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి. బట్ కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది. అంటే లైక్ ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పబోతున్నా అని చెప్పి. మనకి 'బాహుబలి', 'మగధీర' మైండ్‌లో ఎంత ఘోరంగా ఫిక్స్ చేసేసిండంటే రాజమౌళి. అట్లాంటి రెఫరెన్సెస్ మనకి బయట ఈ పీరియాడిక్ డ్రామాలు గాని ఏవైనా సరే కనిపిస్తుంటాయి ఇట్లా. అవును. ఈ సీక్వెన్స్ ఏదో చూసినట్టుంది. రిఫరెన్స్ అట్లా కనిపిస్తుంది అట్లా. కానీ మధ్యలో చాలా వచ్చినాయి ఇట్లా. అంటే ఏమంటారు, హ్మ్. ఏమంటారు పీరియాడిక్ డ్రామా గానీ, ఈ దాంట్లో పర్టిక్యులర్‌గా ఏందంటే ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా అనిపించినాయి నాకైతే. అవును. అండ్ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 8 క్రోర్స్ ఖర్చు పెట్టారంట తెలుసా ఫైట్ ఓహ్! సీక్వెన్స్‌కి. 12 డేస్ కష్టపడ్డారంట. 12 డేస్ కష్టపడి 8 క్రోర్స్ ఓకే. ఖర్చు పెట్టారు. ఓన్లీ వన్ ఫైట్ సీక్వెన్స్‌కి. మూవీ బడ్జెట్ ఎంత? 60 క్రోర్స్. 60 క్రోర్స్. ఓకే. ఆ! 60 వాళ్ళ- క్రోర్స్‌కి వాళ్ళకున్న బెటర్‌గా ఉండే అవుట్‌పుట్. వాళ్ళకున్న బడ్జెట్‌లో 8 క్రోర్స్ ఓన్లీ ఆ ఫైట్ సీక్వెన్స్‌కి ఖర్చు ఫైట్ పెట్టారంటే సీక్వెన్స్. వీళ్ళు యాక్షన్ సీక్వెన్స్ పైన ఎంత కాన్సంట్రేట్ చేసిరో అర్థం యాహ్! చేసుకోవాలి మనం. అండ్ మన సునీల్ మొత్తం డిఫరెంట్ లుక్‌లో ఉన్నాడు. అండ్ మన సంయుక్త మీనన్ కూడా ఫైట్ సీక్వెన్స్ అసలు ఒక తల పట్టుకొని ఇట్లా పడేస్తుంది, ఇట్లా ఇసిరేస్తుంది. యాహ్! యాహ్! అవును. పిచ్చోడు అయిపోయింది తెలుసా అది చూసి. నాకు మెయిన్‌గా నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా ఇష్టం రా. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కొంతమంది హీరోస్ ఎట్లుంటారంటే వాళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్స్ మీద మనం కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. అడవిశేష్ గాని, నాని గాని, మన నిఖిల్ గాని అంటే కొంచెం ఎట్లా అంటే నమ్మొచ్చు. యెస్, నిఖిల్ తీస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉంటది సినిమాలో అని చెప్పి. సో, ఇందాక టీజర్ ఈవెంట్‌లో నిఖిల్ చెప్తుండే. సో, ఇది బేస్డ్ ఆన్ ఎ ట్రూ స్టోరీ అని చెప్పి. 985 ఏడీలో ఒక అండర్ డాగ్ వారియర్ అన్నమాట. సో, మనకి రాజుల స్టోరీలు అందరూ చెప్తుంటారు. బట్ ఒక ఒక నార్మల్ వ్యక్తి ఆయన రాజ్యం కోసం గాని, లేకపోతే ఆయనకున్న గోల్స్‌ని ఎట్లా అచీవ్ చేసిండు, వాళ్ళ కింగ్‌డమ్‌కి ఎట్లా హెల్ప్ చేసిండు అన్నదే స్టోరీ అనిపించింది. అండ్ నాకు యెస్. స్పెషల్‌గా ఈ డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఏమంటారు, ఒక ప్రాణమే అనుకుంటే ఒక ఇల్లు పోతుంది. ఒక ఇల్లే అంటే మన గ్రామం ఏమంటారు ఊరే పోతది. పోతుంది. ఆ ఊరే అనుకుంటే రాజ్యం పోతుంది అని చెప్పి. రాజ్యం అంటే లైక్ ఓ రాజ్యం గురించి ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నభా నటేష్ కూడా ఏమంటారు ఒక రాజ్యానికి యువరాణిలాగా అనిపిస్తది. యాహ్! సంయుక్త మీనన్ అందులో ఫైట్ చేస్తున్నట్టు ఏదో సంథింగ్ డిఫరెంట్ చూపించారు. అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏందంటే ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలు తీసేటప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని సెట్‌లేస్తారు. ఆ అవును. సెట్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతది. ఆ సెట్ లాగా అనిపించేస్తుంది తెలుసా ప్రతి షాట్‌లో కూడా. యాహ్! అరే ఇది సెట్ అని స్పెషల్‌గా కొన్ని ఉన్నాయి. అదైతే
సో మెయిన్‌గా ఇందులో మన టెక్నీషియన్స్ గురించి కూడా మాట్లాడాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. లైక్ మన సెంథిల్ గారు గాని, అండ్ రవి బసూర్ మ్యూజిక్, అండ్ తమిరాజ్ ఎడిటర్. సో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇందులో. సో క్వాలిటీ అవుట్‌పుట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నేను. యెస్. క్వాలిటీ అవుట్‌పుట్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఈ షాట్ చాలా బాగుంది తెలుసా? ఎందుకంటే ఇందులో చూడు ఈ షాట్‌లో ఏమంటారు లైటింగ్ గాని అంటే యాహ్! లైక్ అన్ని షాట్స్‌తో బెస్ట్ కంపేర్ షాట్ ఇది. చేసుకుంటే ఈ అవును. టీజర్‌లో ఈ షాట్ చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. హ్మ్. ఆ లైటింగ్ గాని ప్రతి ఒక్కటి కూడా షాడోస్ కొన్ని ప్రతి ఒక్కటి. షాట్స్ ఉన్నాయి. ఫ్యూ షాట్స్, వెరీ ఫ్యూ షాట్స్ ఇట్లా ఈ షాట్ లాగా స్కేల్ అండ్ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని ఇట్లా చూపిస్తుందన్నమాట. వాస్ట్ ఎన్వైరన్మెంట్ ఉన్నట్టు, వాస్ట్ యెస్. స్కేలింగ్, వాస్ట్ ప్రపోర్షన్ ఉన్నట్టు సెట్‌లో. ఇది ఈ షాట్ దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇగ మ్యూజిక్ గురించి ఆల్రెడీ ఏమంటారు రవి బాసూర్ ఉన్నాడని తెలిసినాక ఆబ్వియస్‌గా నెక్స్ట్ లెవెల్ ఉంటది. అది చెప్పాలి. కొన్ని నాకు మెయిన్‌గా డిసప్పాయింట్‌మెంట్ టీజర్‌లో ఏందంటే నైట్ షాట్స్. ఈ నైట్ షాట్స్, ఈ క్లౌడ్స్ ఏమంటారు మళ్ళీ ఇది సెట్ అని చెప్పి తెలిసిపోతుంది సెట్ రైట్. ఫ్లాట్ లైటింగ్ రా. చాలా చాలా అంటే చాలా బేసిక్ ఫ్లాట్ లైటింగ్ ఉంది. అసలు దానివల్ల అసలు ఆ ఇంపాక్టే వస్తలేదు. ఇది నైట్ చూడు షాట్స్ కంప్లీట్లీ ఎంత ఫ్లాట్ ఉందో ఈడ ఈడ ఇది చూస్తే తెలుస్తుంది చూడు ఇగో. ఎంత ఫ్లాట్ ఉంది. ఇదైతే అంటే బయటకుందా, లోపలికుందా ఏంది అర్థమైతలేదు. అంత ఫ్లాట్‌గా ఉంది అది. అదే కదా. కొన్ని షాట్స్ ఎక్సలెంట్ ఉంటాయి. కొన్ని షాట్స్ చాలా ఇమ్మెచ్యూర్ ఉన్నాయి. సెట్ ఇగో ఇది తెలిసిపోతుంది సెట్ అని చెప్పి. అది ఇంకా క్లోజ్ అప్లు ఉంది. ఒక పెద్ద కొన్ని ఫైట్ సీక్వెన్స్ నువ్వు అన్నవి చూసినావా? అది నాకు ఎందుకో నైటే అనిపిస్తుందిరా. నాకు కూడా అదే అనిపిస్తుంది. బ్రిడ్జ్ ఇదే మీద ఉంటది ఒక ఫైట్ సీన్. అవును ఉరుకుతొస్తారు. అదే ఇదే అనుకుంటా వాటర్ ఫాల్ దగ్గర. ఇది ఇది కూడా చూడసలేదు. అది తెలిసిపోతుంది ఇంకా చెట్లు ఫేక్ ఉన్నాయి, లైటింగ్ ఫేక్ ఉంది. ఉమ్. ఈ షాట్ తెలిసిపోతుంది చూడు అసలు ఎంత డిఫరెన్షియేషన్ ఉందో ఇప్పుడు మధ్యలో ఆ అవును. బ్రిడ్జ్కి వెనక దానికి అవును క్లియర్‌గా తెలిసిపోతుంది అది. ఉన్నాయిరా చాలా. అంటే ఇది ఒకటని కాదు సినిమాలో కూడా ఏమంటారు ఈడ ఇంకోటి ఇది ఉంటుంది చూడు. ఇది ఉంటుంది చూడు ఇగో ఈ షాట్ చూస్తే మాదిరా షాట్ గుర్తుకొస్తుంది నాకు. యాహ్! అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అట్లాంటిది అనుకో. ఈ షాట్ చూడు ఏం గుర్తొస్తుందో. అరే యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్, అది ప్లేస్‌మెంట్ ఎగ్జాక్ట్. మనం కన్నప్పకి ఏమైతే చెప్పినామో సేమ్ అదే ఈడ కూడా చెప్పాలి మనం. అక్కడికి ఏమోరా. ఇక్కడికి తేడా ఏందంటే హార్ష్ లైటింగ్ లేదు. కొంచెం బెటర్ ఉంది ఇది. మేము కంపేర్ చేయాలనుకోవట్లేదు. బట్ కనిపించింది చెప్తున్నాం మేము అంతే. అంటే మైట్ బి ఇదే ఫైట్ సీక్వెన్స్ ఉండొచ్చురా. ఆ 8 క్రోస్ ఫైట్ సీక్వెన్స్ అని చెప్పిన చూడు. నాకు తెలిసి ఇదే ఫైట్ సీక్వెన్స్ ఈ నుండే స్టార్ట్ అవుతుంది అనుకుంటా అది. యెస్. మొత్తం నైట్‌లోనే ఉండబోతుంది అనిపిస్తుంది నాకు. సో చూడాలి. యాక్చువల్లీ నైట్ సీక్వెన్స్ షాట్స్ షూట్ చేయడం చాలా కష్టం. బట్ వాళ్ళు తలుచుకుంటే బెటర్‌గా చేయగలుగుతారు. ఇవి కూడా అన్ని కూడా బికాజ్ ఎందుకంటే మనకి రియల్ లైఫ్‌లో నైట్‌లా ఏం కనిపియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. అట్లాంటి అడవిలో వెళ్ళినా నీకు ఎక్కడ వెళ్ళినా ఏం కనిపియదు. సో మనకి మూవీలో నీకు రియలిస్టిక్ కనిపియాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళందరి సీన్‌లో ఏం జరుగుతుంది అన్నది క్లియర్‌గా కనిపియాలి. చాలా ట్రిక్కీ ఉంటది అది. ఒకవేళ అది పర్ఫెక్ట్‌గా చూపించిన ఇంకో సినిమాలా అంటే ఇప్పుడు ఇది టీజర్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఫైనల్ షాట్స్ ఉండవు ఇందులో. ఎందుకంటే జస్ట్ టీజర్. సో ముందు వచ్చే ట్రైలర్ అయినా సరే, సినిమా అయినా సరే ఇది కంప్లీట్ ఫైనల్ అవుట్‌పుట్ ఉండి ఇంకా బెటర్ అవుట్‌పుట్స్ ఉంటాయని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా నేనైతే. సునీల్ లుక్స్ గురించి మాట్లాడుకోవాలి అసలు. సునీల్‌ని క్రేజీ ఎక్స్‌పెక్ట్ అనిపించింది నాకైతే. డిఫరెంట్‌గా అనిపించింది ఇందులో. ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను సునీల్ ఇందులో. చేయలేదు. మళ్ళీ డే షాట్స్ చూడు చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి డే షాట్స్ అనేవి. రియల్ లైఫ్ ఏదైతే నేచర్‌లో షూట్ చేసిరో అవన్నీ బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఎక్కడైతే సెట్ పీసెస్ ఇన్వాల్వ్ అయినాయో, ఎక్కడైతే ఆర్టిఫిషియల్ లైటింగ్ ఇన్వాల్వ్ అయిందో అక్కడే దెబ్బ పడ్డది. అంటే ఈ సెట్ ఈజీగా సెట్ అని తెలిసిపోతుంది. ఇది చూడు ఇగో. సో ఏం లేదు, ఓవరాల్‌గా మనకి ఎమోషన్ క్యారీ అయ్యి స్టోరీ మంచి గ్రిప్పింగ్ ఉంటే ఎంగేజింగ్‌గా తీసుకెళ్ళిపోతే చాలు మనకి. అప్పుడు అవన్నిటి మీద ఫోకస్ వెళ్ళదు మనకు ఆబ్వియస్లీ. సో నాకైతే నిఖిల్ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద నమ్మకం ఉంది. సో అండ్ 2 ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేసిండని తెలిసింది. సో తప్పకుండా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. నిఖిల్ సినిమా వస్తుందంటేనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వస్తుండు అనే ఫిక్స్ అయిపోతాయి తెలుసా. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి చూస్తా. ఎందుకంటే ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఏదో ఒకటి కొత్తదనం చూపిస్తాడని అనిపిస్తుంది. ఈ Yes. ట్రైలర్లో కూడా, ఈ టీజర్లో కూడా అదే అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తాను నేను. అండ్ ఇంకా మంచి ఈ సినిమా కూడా ఆయన ప్రీవియస్ మూవీస్ లాగా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లెట్స్ సీ, థియేటర్లో చూద్దాం. సో చూద్దాం. మూవీ అయితే సమ్మర్లో రిలీజ్ ఉంది. సో అప్పటి వరకు మూవీ నుంచి ఇంకా కంటెంట్ రాబోతుంది. సో ఒక్కొక్కటి చూసి దాని తర్వాత తెలుస్తుంది మనకి మూవీ ఎట్లా ఉండబోతుందని. సో ఇది గైస్ మేము స్వయంభూ టీజర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.